కొలస్సీ 3:1 మీరు క్రీస్తు కూడా లేపడ్డవారైతే పైన వాటిని వెతికి అక్కడ క్రీస్తు దేవుని కూడా పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించుడి. ఇటు వారిలో గ్రీస్ దేశస్థుడని, యూదుడని భేదం లేదు. సున్నతి పొందుటే సున్నతి పొందుటే అని, సున్నతి పొందకపోతే అని భేదం లేదు. పరదేశి అని, శిథి అని, దాసుడని, స్వతంత్రుడని లేదు. కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనే ఉన్నాడు. మరొక వాక్య చూద్దామని యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4:24 అందరం కలిసి. దేవుడాత్మ కనుక ఆయన ఆరాధించుకున్న ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను. ప్రభు సహాయంగా పెడదాం. మోకరించగలిగిన వారందరూ దయతో మోకరించండి. పరిశుద్ధుల తండ్రి, నందరి దేవజీవనుడు మారని పాట పని మహారాజా కోదకాల సమయం మీ ప్రజలుగా మీ బాధ్యతను సహాయపడతాను మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే మీ పొందనాలు. అంత మంచి దేవుడినైనా భూమిని ఆకాశాలను సంస్థాన్ని కలుగజేసి సంస్థాన్ని పరిపాలిస్తున్న దేవుడు. అటువంటి మహిమ కలిగిన మహారాజు యొక్క పాదస్థితిని అనుభవించడానికి తీరడం, దౌర్భాగ్యం, నీచుల పాపలు, మంచి యోగ్యత లేని వారం, హృదయం అపవిత్రుడు ప్రభా మహిళలు కనికరం చూపించి మరొక దినాన్ని మా చేతులు పొడిగించి మీ పాదశాలను అనుభవించడానికి నడిపిస్తూ వచ్చినది మీకు హృదయపూర్వకంగా చెల్లించుకుంటూ మీ పాదశాలు సాగపడుతున్నాను. మీ ప్రభావ మీ ప్రజలంగా మీ సన్నిధికి వచ్చిన మాతో నా ప్రభావ మీరు మాట్లాడాలని కోరుతున్న దేవుడు గారికి ఉన్నారు. మీరు ఏమైనారో మీరు మా జీవితాల్లో ఏదైతే జరిగించినారో కార్యాలను మరొకసారి తలపోసుకొని మీ ప్రభుత్వ మిమ్మల్ని ఆరాధించడం కొరకై ప్రభావ మీరు వాళ్ళని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభావ నోటి మాన్యత తొందరపాటు కలిగిన వాడిని, ఏ మంచి యోగ్యత రానివాడిని ప్రభావ ఎంతో అనుభవం కలిగిన ఈ యొక్క ప్రియమైన బిడ్డల మధ్యలో నిలబడుతున్నాను ప్రభావ. నిలబడటానికి ఎటువంటి అర్హత యోగ్యత లేకపోయినప్పటికీ మీ తండ్రి మీ కనుక చెప్పిన అవసరార్థమే నా ప్రభావ అతన్ని పంపించబడినట్టుగా మీరు అభిషేకించుకోరండి. మీ యొక్క అమూల్యమైన మీ యొక్క పరిస్థితున్న రక్తంతో మరొకసారి నన్ను కడగండి తండ్రి, భద్రపరచు. నా నోట్లో మీ మాటలు వస్తుంది. అపవిత్రమైన మాటలు అనుసరించకుండా మీ యొక్క ఆత్మస్వాధీనంలో నడుచుకోరండి. ఏది మాకు ఉపయోగకరమైనటువంటి మాట మీరు దయచేయండి. ఆత్మదేవుడు మా హృదయాల్లో ఉన్న దేవుడు, ఆత్మదేవుడు మా మధ్యలో ఉన్న దేవుడు. ఆయన మా మధ్యలో ఉండండి, సంచరించండి. ప్రతి వారి మమ్మల్ని వచ్చి చేరవచ్చిన మమ్మల్ని అందరినీ కనికరించండి. మాతో మాట్లాడి మమ్మల్ని కొలిపి పరమించి మీరు కోరేటటువంటి ఆరాధన, మీరు అంగీకరించేటటువంటి ఆరాధన మా హృదయాలు మీ సన్నిధి తీసుకుని రాగలిగినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. యాంత్రికంగా అలవాటుగా వాడుకగా ప్రభావం మేము ఆరాధిస్తే మీరు అంగీకరిస్తారు. మీరు కోరట్లేదు అయినటువంటి ఆరాధన. ఎందుకంటే కోట్ల దేవతలతో నుంచి మిమ్మల్ని పరిశుద్ధులు 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 గాన ప్రతిగానాలు చేస్తున్నాయి, శిరవులు పొగుడుతున్నారు. అయినా మీరు కిందకి చూస్తున్నారు, వెతుకుతున్నారు.
మీరు అంగీకరించారు కూడా. మా జీవితంలో మీరు జరిగించినటువంటి కార్యాన్ని తలపోసుకుంటూ మమ్మల్ని ఆరాధించుకోకే మమ్మల్ని సిద్ధపరుస్తురండి. మరొకసారి ప్రియమైన తండ్రి, మీకు జీవగల మాటలను మీ యొక్క ప్రియమైన బిడ్డలను నన్ను మీ దగ్గర అప్పగించుకుంటూ ప్రభా దయతలచి మమ్మల్ని కనికరించి ప్రభా మీరు మా మధ్యలో ఉండి ప్రభా మమ్మల్ని పురుకొల్పి మా ఆరాధనను మీరు అంగీకరించవలసిందిగా మీరు జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభా యొక్క ఘనమైన శ్రేష్టమైన మధురమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటాం మా తండ్రి. ఆమేన్. ప్రభుని ఆరాధించడానికి మనం చేయవచ్చున్నామండి. దేవుడు అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవుడితో ఆరాధిస్తుంటే ఆ ఆరాధన ఆయన కోరట్లేదు, కానీ ఆత్మతోటి సత్యంతో ఎవరైతే ఆరాధిస్తున్నారో అటువంటి వారి వైపు ఈ దేవుడు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఎటువంటి అర్పణ తీసుకుని రావాలని కోరుతున్నాడంటే ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలని కోరుతున్నాడు. యథార్థమైన ఆరాధన. ఆత్మ అంటే మనకు తెలుసు. ఆత్మ అంటే ఎవరు? దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆత్మ. సత్యం అంటే ఏంటి? దేవుడి వాక్యమే సత్యం. ఆయనే ఆత్మ, ఆయనే సత్యమైన ఆయనే. ఆయన్ని కలిగిన వారంగా మనం ఆరాధించాలి. ఎవరికి ఆరాధించాలి మనం? ఆయనను కలిగిన వారంగా. ఆత్మకార్యం జరిగించబడ్డప్పుడు మృతమైన మన ఆత్మను దేవుడు బ్రతికించినాడు కనుక ఆయన ఆత్మ, ఆ వెలిగించబడిన ఆత్మతో వెలిగించబడిన ప్రజలంగా మనం ఆయన ఆరాధించాలి. సత్యం అంటే ఏంటంటే కొందరు మన జీవితంలో కార్యం జరగకపోయినప్పటికీ నిద్ర చేసేవారు ప్రభా, నిజానికి వారి జీవితంలో మార్పు ఉండదు, దేవుని ఎరగరు, పరిశుద్ధంగా చేయబడరు, నీతిమంతులుగా మార్చబడరు. అదే వేషధారణ, అదే అబద్ధాలు, అదే అసహ్యమైన కార్యాలు చేస్తూనే ఏమంటారంటే నన్ను రక్షించే ప్రభు నీకు పొందాలని అంటారు. అంటే అందులో సత్యం ఉందంటే యథార్థత ఉందా? సత్యం అంటే యథార్థత. నీ జీవితంలో దేవుడు జరిగించినటువంటి కార్యం నిజమైతే నువ్వు ఆరాధన చేయి. అటువంటి ఆరాధన నేను అంగీకరిస్తాను. అటువంటి ఆరాధన ఎటువంటి మాటలతో ఆరాధించినా దాన్ని నేను అంగీకరిస్తాను. ఏమంటాడు దేవుడు? నీ కోరుతున్నాడు ఆత్మతో సత్యంతో నేను ఆరాధించాలని కోరుతున్నాడు. అది నీ జీవితంలో జరిగితేనే, అది అవునంటేనే అటువంటి ఆరాధన కొరకు ఆయన కోరుతున్నాడు, వెతుకుతున్నాడు, చూస్తున్నాడు. అటువంటి ఆరాధన తీసుకుని వస్తే ఆయన అంగీకరిస్తున్నాడు. ఎవరు కోరుతున్నారు ఈ ఆరాధన అంటే? ఆకాశాన్ని భూమిని అందులో సమస్తాన్ని కలిగి చేసినటువంటి వాడు, అసమానుడైన దేవుడు, అద్భుతమైన ఆశ్చర్యమైన ఘనమైన కార్యాలు చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుడు నీ ఆరాధన కోరుతున్నాడు. ఎవరు నువ్వు? నీ ఆరాధన కోరడానికి నీ స్థితి ఏంటి? నీ గతి ఏంటి? మన బ్రతుకులేంటి? ఆయన స్థితి ఏంటి? ఆయన ఉన్నతమైన స్థానం ఏంటి? ఆయన కోరుతున్నాడు. ఆయన కోరేటటువంటి ఆరాధన నేను తీసుకురావాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ఆయన కోరేది ఆయన అంగీకరించి ఏర్పాటు తీసుకురావాలని కోరుతున్నాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, యాంత్రికంగా అలవాటుగా రిపీటెడ్ వర్డ్స్ తో దేవుని ఆరాధించకూడదని ఈ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలా ఆరాధించడానికి ప్రభు వాక్యంలో నుంచి కొన్ని వాక్య భాగాల ద్వారా మనం పురుపరపబడిన వారమే. ఆత్మ ద్వారా, సత్యం ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి మనం సమయాన్ని కలిగి ఉందామండి. దయతో రండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అండి. కొలసీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. లేపబడిన వారు ఎక్కడి నుంచి లేపబడ్డాం? ఏదో ఒక ప్రదేశం నుంచి లేపబడ్డామని చెప్పబడుతుంది. ఎక్కడి నుంచి లేపబడ్డాము అన్నది సుస్పష్టంగా ఎంతో క్లియర్గా మనకి ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 1 నుంచి మనం చూస్తే చాలా క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మీ అపరాధముల చేతను పాపాల చేత ఉన్న ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడు పాపే. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించి మన మొదటి పురుషుడైన ఆదాము, అవ్వ వారు పాపం చేశారు కనుక వారి ప్రజలంగా మనం పుట్టాం కనుక మనం జన్మ పాపులము. అందుకే
ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఒక అబ్బాయి మనం చెప్పిన మాట వినట్లేదు అనుకోండి, ఎంత వినట్లేదంటే తిడతాము, కొడతాము, తర్వాత ఏమంటాం, పోయి చావరా అంటాం. ఇంకా అంతకంటే మీరు చేస్తే ఏమంటాం, నువ్వు చచ్చినోడితో సమానం, నువ్వు మాకు ఇంకా చచ్చినోడితో సమానం. ఎందుకు వాడు? ఎందుకంటే వాడు చేస్తున్నటువంటి క్రియలను బట్టి, పాపాన్ని బట్టి. కనుక మన అపరాధముల చేత, మన పాపాల చేత మనం ఎవరండి? మనం చచ్చినోళ్ళం, చనిపోయినోళ్ళం. అటువంటి వారిని దేవుడు ఏం చేసినాడండి? బ్రతికించినాడు. యేసుక్రీస్తు ప్రభువుని బ్రతికించినాడు. ఇంకా ఇంకా ఇటువంటి అపరాధాల చేత, పాపాల చేత చచ్చినటువంటి వారమే కాకుండా ఏం చేయబడింది అంటే 2వ వచనంలో రాయబడింది, ఇక్కడ ఉన్నానంటే ఎవరండి? వాయుమండల సంబంధి అయిన అధిపతి. ఈయన ఎవరు? సాతానుడు. ఈయన ఏం చేస్తా ఉంటాడంటే, ఈయన పని ఏంటంటే దేవుడిని ఆరాధించే, ఆయన సమూహంలో ఆరాధికుడుగా ఉన్నాడు. దేవుడు గెంటి వేయబడిన విధానాన్ని బట్టి, ఆయన తను హెచ్చించుకున్న విధానాన్ని బట్టి, ఆయన దేవుడు గెంటి వేస్తే వాయుమండలానికి వచ్చి పడ్డాడు. అక్కడి నుంచి మనం ఏం చేస్తా ఉంటాడు? పురుకొల్పుతా ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడండి? మనం అటువంటి స్వభావం కలిగిన వాళ్ళమే, కానీ మనం ఏం చేస్తాడు? పురుకొల్పుతాడు అన్నమాట, ప్రోత్సహిస్తాడు. నువ్వు ఏంట్రా, నువ్వు అది ఎక్కేయగలరా అంటే కొందరు ఏం చేస్తారు? వాడు శక్తి సామర్థ్యం ఏమైనప్పటికీ నీళ్ళు ఏం చేస్తారు? కొందరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే చెప్పట్లు కొడతారు అనుకోండి, వాడు తన శక్తి కంటే మించి ఏం చేస్తూ ఉంటాడు? కార్యం చేస్తూ ఉంటాడు. అలాగా ఈ వాయుమండల సంబంధి అయిన అధిపతి మనం ఏం చేస్తూ ఉంటాడంటే ప్రోత్సహిస్తూ ఉంటాడు. దేనికి ప్రోత్సహిస్తూ ఉంటాడు? రాయబడిన మాట మనం చూద్దామండి. అనగా అవిధేయులైన వారినే ప్రేరేపిస్తాడు. మంచి పనులు చేసేవాడు కాదు, అవిధేయులైన వాడిని, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసినటువంటి వారిని ఏం చేస్తాడు? వీడు ప్రేరేపిస్తూ ఉంటాడు, పురుగొలుపుతూ ఉంటాడు. ఇది చెయ్యి, ఇది చెయ్యని ప్రేరేపించి ఏం చేస్తాడు? కనుక మనకి ఏది ఇష్టమో, మన శరీరానికి ఏది ఇష్టమో, మన మనసులో ఏది ఇష్టమో వాటిని చేయాలని మనం కోరిక కలిగి ఉంటే, అటువంటి కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసి ఏం చేసామండి? దేవుని యొక్క ఉగ్రతకి అర్హులము, పాత్రులుగా ఉన్నాము. కనుక మన అపరాధముల చేత పాపులుగా ఈ లోకంలో ఎలా కన్సిడర్ చేయబడుతున్నామంటే మనం చచ్చినోడితో సమానము. మనకి ఒక దేవుని యొక్క ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత ఏంటంటే 2వ మరణం. ఈ లోకాన్ని విడిచిపెడతాం కాదు, మనకి 2వ మరణం అంటే నిత్య నరకాగ్ని గుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు తావదు. మనం చేసినటువంటి ప్రతి పాపానికి శిక్ష అక్కడ మనం అనుభవించాలి. దేవుని ఉగ్రతకి మనం పాత్రులు. ఈ లోకంలో పుట్టిన ప్రతి వారు పాపులు. అంతేకాకుండా దేనికి పాత్రుడు? 2వ మరణానికి, దేవుని ఉగ్రతకి పాత్రులుగా ఉన్నాం. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడండి దేవుడు? కరుణా సంపన్నుడు, కనికరించినాడు. ఈ దేవుడు కరుణా సంపన్నుడు. మహాప్రేమ చేత సోదరుడా, ఆయన మహాప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. ఆడికి నిజానికి ఆకలి అవుతుంది అనుకో, ఒక టీ ఇప్పించడు, ఒక ఆహారం పెట్టించడు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. కానీ దేవుడు అలాంటి ప్రేమ కాదు, మాటల ప్రేమ కాదు, క్రియాపూర్వకమైన ప్రేమ. ఈ ప్రేమ అగాపే ప్రేమ, తిరిగి ఎటువంటి దాన్ని ఆశించినటువంటి ప్రేమ. ఇటువంటి ప్రేమను దేవుడు మన ఎలా కనిపించినాడు. ఆయన దేవాది దేవుడు, అసమానుడైన దేవుడు. కొలసీలకు రాసిన పత్రికలోనే మనం చూద్దామండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 11 చూద్దామా? అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విమోచన అనగా పాపక్షమాపణ కలుగుతుంది. అదృశ్య దేవుని యొక్క స్వరూపం యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపం. దేవుడు ఆత్మ కనుక మనకి కనబడ్డు. మనకి కనబడాలంటే ఒక దృశ్య రూపకంగా ఆయన
దేవుని యొక్క స్వరూపే, సర్వ సృష్టికి ఆది సంబూతుడై ఉన్నాడు. సింహాసనములైనను ప్రభుత్వములైన ప్రధానులైనను సర్వమును ఆయన బట్టి సృజింపబడను, సర్వమును ఆయనను బట్టి ఆయన ద్వారాను సృజింపబడను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నాడు, సమస్తానికి ఆది సంభూతుడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. మనకు తెలుసు కదండి, తిమోతి, మొదటి తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, ఆయన తన ప్రత్యక్షతను కనపరిచాడు. ఆ సర్వాధిపతి రాజు ప్రభు అయినాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన మాత్రమే వసిస్తున్నాడు. అమరత్వం కలిగిన వాడైనాడు. మనుషుడు ఎవడు ఆయన చూడలేదు, ఎవడను చూడలేడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండగాక. ఆమేన్. ఇటువంటి దేవుడు, అసమానుడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, సమీపింపరాని తేజస్సు కలిగి ఆయన మాత్రమే అమరత్వం కలిగినటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి యేసు అను నామములో ఉద్భవించినాడు. యేసు అనగా ఏంటండి? రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆ 20వ వచనం చివరి భాగం ఉందండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజల వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. నేను ఎవరి పాపాల నుంచి ఎవరు విడిపిస్తారండి? ఆయన పరిశుద్ధాత్మ సహాయం వలన గర్భవతి అయింది. ఎవరు? మరియా. కన్యక అయిన మరియా గర్భవతి అయింది. ఎలాగైంది అంటే పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ సహాయం వలన ఆమె గర్భవతి అయింది. గర్భవతి ఆయన కుమారుని కంటదామె. ఆ కుమారునికి యేసు అని పేరు పెడతారు. యేసు అంటే అర్థము రక్షకుడు. దేని నుంచి రక్షించడానికి వచ్చాడు ఆయన? ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఏమి రక్షించడానికి వచ్చాడంటే నిన్ను నన్ను మన పాపాల నుంచి రక్షించడానికి వచ్చాడు. నేను అపవిత్రత కలిగిన వాడిని, నేను పాపిగా పుట్టాను, నేను పాపాన్నే చేస్తున్నాను కనుక, నేను పాపిగా పోతే దేవుని ఉగ్రత నరకానికి పోవాలి కనుక నన్ను ప్రేమించి అసమానుడైన ఆ దేవుడి లోకానికి భూలోకానికి అనుగ్రహించి నా కొరకై నా పాపాలని నాకు దూరం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అసమానుడైన దేవుడు ఈ లోకానికి రక్తమాంసాలు కలిగిన వాడుగా నీ కొరకు నీకులాగే రక్తమాంసాలు, నాకులాగే రక్తమాంసాలు కలిగిన వాడు ఈ లోకానికి అందించాడండి. ఈ దేవుడు ఎంత మంచి దేవుడు మనకు తెలుసు కదా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అనగా అపవాదిని జీవితకాలం అంతా మన ఈ లోకంలో మనకు అంటున్నటువంటి అత్యధికమైన భయం ఏంటంటే చచ్చిపోతాం, ఈ లోకాన్ని విడిచిపెడతామనే భయం. మనకందరికీ అత్యున్నతమైన భయం, అతను మించినటువంటి భయం ఏది లేదు. అటువంటి భయంలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి ఏమైందండి? ఆయన కూడా రక్తమాంసాల్లో పాలివాడై లోకానికి తెచ్చినాడు. యేసు అనే నామములో పుట్టాడు. యేసు క్రీస్తు ప్రభు. క్రీస్తు అంటే అభిషేక్తుడు, ప్రభు అంటే ప్రభుత్వం. ఆయన రాజుల రాజు, ప్రభులో ప్రభు. రాజు అంటే ఏమంటే పరిపాలించేవాడు, ప్రభు అంటే పరిపాలించేవాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను రక్షించడానికి అభిషేకింపబడ్డవాడే ఈ లోకానికి రక్తమాంసాలు అందించి నా కొరకై నాకు బదులుగా ఆయన శిక్షణ అంతటి ఆ కలువరి శిలువలో ఆయన అనుభవించి నాకు విడుదల ఇచ్చినాడు. ఎలా వచ్చింది నాకు విడుదల? నీకు నాకు విడుదల ఎలా వచ్చిందంటే నేను చేసినటువంటి ప్రతి పాపానికి ఆ కలువరి శిలువలో ఆయన శిక్షణ అనుభవించినాడు. నా చెడ్డ తలంపులను బట్టి ఆయనకి ఏం పెట్టబడిందంటే ముళ్ళ కిరీటం పెట్టారు. నా చెడ్డ క్రియలను బట్టి ఆయన
ఆయన కాళ్ళలో ఏం కొట్టబడ్డాయంటే మేము కొట్టబడింది. ఆయన నా పొట్టలో కడుపులో ఉన్నటువంటి కుళ్ళుని బట్టి ఆయనకి బళ్ళు కొట్టబడింది. సహోదరుడు సహోదరి, ఎప్పుడైనా ఆలోచించావా? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన కొట్టున్నారు. ఆయన కొడుతుంటే ఆ కొట్టిన కొరడా దెబ్బలకు ఉన్నటువంటి ముళ్ళు లాగుతూ ఉంటే, మాంసపు ముద్దలు ఊడిపడుతూ ఉంటే ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు దేవుడు ఎందుకింత శ్రమ పడాలా? ఎందుకింత శ్రమ పడాలా? ఎందుకింత వేదన పడాలా? ఆయన చప్పలు తిరిగేస్తున్నారట. ఇక దాడి చేస్తున్నారు. నేను కొట్టిన వాడు ఎవడో ప్రవచించబట్టినాడే. ఒకవేళ నీకు నేను చేసినటువంటి తప్పులను బట్టి నిజంగా పట్టుబడితే అటువంటి శిక్షకు, అటువంటి అవమానానికి మన వారు ఉద్దమైనట్టుగా ఈ దేవుడు నీకు బదులుగా నాకు బదులుగా శిక్షను అనుభవించినాడు. సులువు అంటే మన పాపాలను మనకు దూరం చేయడం సులువా? మన పాపాలను క్షమించడం అంత ఈజీయా? సోదరుడు సోదరి, మనకు తెలిసినట్లుగానే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో రాయబడింది. అప్పుడు యేసు, ఆయన కుమారుడైన యేసు ప్రతి పాపం నుండి మనం పవిత్రుడిగా చేయను. ఆయన కుమారుడైన యేసు యొక్క రక్తము చిందించబడింది. ఆ కలువరి శిలువలో ఆయన చిందించినటువంటి ఆ అమూల్యమైన రక్తం, ప్రశస్తమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం. ఆ రక్తంతో యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఏం చేయాలని కోరుతున్నాడంటే కడిగి పవిత్రపరచాలని కోరుతున్నాడు. ప్రభువా నేను పాపిని, అక్కడే రాయబడింది 9వ వచనం, మన పాపాలను ఒప్పుకొని ఎడల ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే ఏం చేస్తారంటే ఆయన నమ్మదగిన వాడు నిన్ను పొందుడు కనుక మన పాపాలను క్షమించి మన సమర్థమైన దుర్నీతి నుంచి మనల్ని విడుదల పవిత్రంగా చేస్తాడు. పవిత్రపరచడానికి వచ్చాడు ఆయన. ఆయన శ్రమ పడింది నిన్ను నన్ను ఆ శిక్ష నుంచి విడిపించడానికి, విడుదల చేయడానికి, బ్రతికించడానికి, ఆయన బిడ్డగా చేసుకోవడానికి. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి విన్నావా? ఇప్పటికైనా అంగీకరించావా? ధన్యుడు ధన్యురాలు, నువ్వు బ్రతికింపబడ్డావు. నీకు ఒక రాజ్యం ఉంది. ఆయన సిద్ధపరుస్తున్న రాజ్యం, పరలోక రాజ్యం. ఆ పరలోకానికి హక్కుదారిని చేసినాడు. ప్రభువా నీవు నన్ను బ్రతికించినావు, నన్ను నీ రాజ్యానికి హక్కుదారిగా చేసుకున్నావు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు. ప్రభువా నీవు నేను ఆయన ఆరాధించాలా, ఆయన కనపరచాలని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ ఇంకా ఇటువంటి అసమానుడైన దేవుడు నీ కొరకై చేసినటువంటి అద్భుతమైన అసమానమైన కార్యాన్ని ఇంకా ఎరగకుండా ఉన్నావా? ఆయన గురించి ఇంకా తెలుసుకోకుండా ఉన్నావా? ఆయన ఇంకా నీ హృదయానికి వెలుగునే ఉంచేసావా? ఇదే అనుకూలమైన సమయం. ఆ దేవుడు నీ హృదయంలోకి రావాలని కోరుతున్నాడు. నీవు ఆహ్వానిస్తేనే వస్తాడు ఆయన. నీవు కోరకపోతే రా ప్రభువా నా హృదయంలోకి రా, నన్ను కడుగు, నా జీవితాన్ని మార్చు ప్రభు అంటేనే కదా నీ దగ్గరికి రాలేడు. ఆహ్వానిస్తేనే వస్తాడు ఆయన. ఆహ్వానించావా? నీ జీవితాన్ని ఎప్పుడైనా నీవు ఆహ్వానించావా? ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించమని ఆయన్ని వేడుకున్నావా? వేడితే అనుమానం లేదండి. ఒప్పుకోరండి. ఆయన ఏం చేస్తారు? మనల్ని మన పాపాలన్నింటినీ ఏం చేస్తారంట? క్షమిస్తారు. మనం పవిత్రంగా చేస్తారు. ఆయన బిడ్డగా చేసుకుంటాడు. అది బ్రతకడం అంటే. బ్రతకడం ఇప్పుడు ఇంత క్రితం దేవుడు నిరకంగా బ్రతికినటువంటి బ్రతుకు, చచ్చినటువంటి జీవితం. ఇప్పుడు ఆయన జరిగిన తర్వాత జీవితం, బ్రతికినటువంటి జీవితం. ఇప్పుడు క్రీస్తుతో కూడా మీరు లేపబడ్డాం. ఎక్కడి నుంచి లేపబడ్డామంటే చచ్చిన వాళ్ళగా ఉన్నాము. ఇప్పుడు ఏం చేయబడ్డాము? బ్రతికించబడ్డాము. ప్రభువా నన్ను బ్రతికించు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు. నిజమా నీ జీవితంలో? నీ జీవితంలో యథార్థత ఇది? నీ జీవితంలో ఆయన నీకు రక్షకుడుగా ఉన్నాడా? ఆయన నీకు దేవుడుగా ఉన్నాడా? నిన్ను బ్రతికించాడా? అయితే ఆరాధించడానికి ఎట్లుంటావు? మౌనంగా ఎలా ఉంటావు? కూర్చునే వెళ్ళిపోయేదానికి ఎలా ఉంటావు? విసోదడా ఏం మాట్లాడచ్చు? బైబిల్లో వచ్చిన రావన్నా ఏం రావాలా? నీకు మాట్లాడతావు కదా. చచ్చిన నన్ను బ్రతికించావని చెప్పలేవా? చెప్పగలవు కదా. ఒక మాట చెప్పలేవా? నా కొరకు పరమని వీడి లోకానికి వచ్చి నా కొరకే
బలైపోయావా ప్రభువా, నీకు వందనాలని చెప్పలేవా? హృదయంలో నుంచి కృతజ్ఞత భావంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఇది కదా ఆయన కోరే ఆరాధన, ఇటువంటి అర్పణ కదా ఆయన కోరేది. సహోదరుడా సోదరి, ఆయన పరమ నుంచి బ్రతికించబడి నేను వెలపెట్టుకున్నటువంటి నా బిడ్డ ఆరాధిస్తున్నాడు, ఆరాధిస్తుంది. ఎంత సంతోషం ఉంటుంది. ఒక పని నేను చేశాను, అది ఎవరికి ప్రతిఫలం పొందాలో అలా ప్రతిఫలం పొందితే నాకు కలిగేటటువంటి సంతృప్తి, నేను చేసినటువంటి పనికి విలువ కనబడుతుంది. నిర్లక్ష్యం పెడదామా? వద్దు. నీ సహోదరుడా సోదరి, మనం ఈ లోపల ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. మన దేవుణ్ణి ఎరిగిన వాహనంగా ఈ లోకంలో మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు కనుక ఆ బ్రతికించినటువంటి ప్రభువుని మనం ఆరాధించడానికి మనం సమయాన్ని కలిగి ఉందామండి. కనుక సమయం ఇచ్చినారు, నాకు కొంచెం అంటే నాకు టైం కావాలన్నా తప్పదు, ఎందుకంటే మధ్యలో ఆపలేను. కనుక నేను ఉన్నప్పుడు కొంచెం మీరు సహించుకోవాలా, ఎందుకంటే దేవుడు ఏదైతే ఇచ్చాడో అది మీకు పూర్తిగా చెప్పకుండా నేను ఆపుకోలేదు. కనుక అన్ని తెలుసున్నవే ఒకసారి కొంచెం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందు ముగించుకోవడానికి సమయం కలిగి ఉందామండి. రండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అండి. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక మన నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల వల్ల కాక, మన నీతి క్రియల వలన కాక ఆయన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటండి? బాప్తిస్మం కదండి. బాప్తిస్మము ద్వారా, బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఏం చెప్తారు? మనల్ని నీటిలో ముంచేటప్పుడు ఏం చెప్తారు? మనం ముంచేటప్పుడు ఉప్పు పట్టుకుని ఆ నీటిలో పూర్తిగా ముంచేస్తారు. అంటే అర్థం ఏంటి? నేను యేసుక్రీస్తు ప్రభువారితో మృతి చెందినాను, మళ్ళీ తిరిగి లేపుతాడు. లేపినప్పుడు ఏంటి? నేను యేసుక్రీస్తు ప్రభువారితో నేను తిరిగి బ్రతికినాను. అది సింబాలిక్ గా బయటికి ప్రపంచానికి మనం ఇచ్చేటటువంటి సాక్ష్యం. దేవుని ఎదుట, దూతల ఎదుట, పరిశుద్ధుల ఎదుట, ఈ లోకానికి మనం ఇస్తున్నటువంటి సాక్ష్యం పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే మనం బ్రతికించబడ్డాము, క్రీస్తు బిడ్డలు చేయబడ్డాము అని చెప్పడం పునర్జన్మ సంబంధమైన స్నానము, బాప్తిస్మము. ఇది ఎప్పుడు జరుగుతుంది? మనం ఒప్పుకున్నప్పుడే జరిగిపోయింది. దాని సాక్ష్యం ఎప్పుడు ఇస్తున్నామంటే బాప్తిస్మం అనేది సాక్ష్యం. అది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు ప్రభువుని నేను అంగీకరించినప్పుడే జరిగింది. ప్రభువా, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అన్న దినాన్నే ఇది జరిగిపోయింది. పునర్జన్మ అనేది అప్పుడే కలిగింది మనకి. సాక్ష్యం తర్వాత మనం ఇస్తున్నాం. అందుకనే రాయబడింది తర్వాత భాగంలో, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనలను రక్షించారు. నూతన స్వభావం వచ్చింది. పాత చెడ్డ అలవాట్లు, పాత క్రియలు, పాత పాపాలు, పాత చూపు, పాత నడక లేదు, పాత మాటలు లేవు. ఇప్పుడు ఏం చేయబడింది? నూతన పరచబడదు. పునర్జన్మ సంబంధమైన స్నానం. రండి, ఈ కొలసీ పత్రికలోనే మనకు ఆ భాగం రాయబడింది. కొలసీకి రాసినటువంటి పత్రిక 2:12 అండి. బాప్తిస్మమందు ఆయనతో కూడా పాత పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు ఏం చేయడం ద్వారా? విశ్వసించడం ద్వారా, నమ్మడం ద్వారా ఆయనతో కూడా మనము లేపబడ్డ పునర్జన్మ సంబంధమైన స్థానం మనకి ఇక్కడ జరిగింది. ఆయన శిలువ ద్వారా మరణించి భూస్థాపన చేయబడి తిరిగి ఏం చేసినాడు? ఆయన ఆ మృతుల్లో నుంచి తిరిగి లేచినాడు. పునరుత్థానుడే తిరిగి లేచినాడు. ఆయన తిరిగి బ్రతికాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తిరిగి లేస్తాము. ఒకవేళ ఆయన ఈ లోకానికి అరుదిస్తే, రెండో రాకడైతే మనం
సజీవులుగానే మనం రూపాంతరం చెంది మార్చబడ్డ శరీరాలు కలిగిన వారిపై ఎత్తబడతాం ఆయన దగ్గరికి. కనుక ప్రియమైన సహోదరుడా సోదరి, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మము. ఇది ఎప్పుడు జరిగిందంటే రక్షణ పొందిన దినాన్నే జరిగింది. బాప్తిస్మానికి ఇంకా మన సాక్ష్యం అనేది కొన్ని రోజులు టైం తీసుకుని, అంటే ఎప్పుడు రక్షణ పొందామో అప్పుడే మనం బాప్తిస్మం ఇవ్వడానికి అందుబాటు ఉండదు కనుక మనము తర్వాత బాప్తిస్మం పొందేవారిగా ఉంటాం. కనుక నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. కనుక నమ్మాలా, బాప్తిస్మం తీసుకోవాలా. ఇంకా ప్రియమైన బిడ్డ ఎవరైనా బాప్తిస్మం తీసుకోకుండా, ఇక ఎవరైనా బాప్తిస్మం పొందకుండా ఉంటే నీ అంతరంగంలో జరిగినటువంటి కార్యాన్ని బహిరంగంగా నీవు సాక్ష్యం ఇవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇది దేవుడి మాట. ఆయనకి మనం ఏం చేయాలా? విధేయత చూపెట్టి బాప్తిస్మం పొందాలని కోరబడుతున్నాం. కనుక అందుకనే సమయాభావాన్ని బట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దామండి. మనకి తెలుసు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ నికోదేము అనే ఒక పరిచయుడు దేవుని యొక్క ప్రజలకు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి ఆయన ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడంటే 3వ వచనం, కొత్తగా జన్మిస్తేనే కానీ, నూతనంగా పుడితేనే కానీ మనం ఏం చేయలేమండి? ఏం చేయలేము? ఆయన రాజ్యంలోనికి వెళ్ళలేము. మనమందరం ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయబడి ఉండాలా? మనకి మారు మనసు రావాలా, పాప క్షమాపణ పొందాలా, బాప్తిస్మం పొందాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ అదే మాటను రాస్తూ ఏమన్నాడంటే, అప్పుడు ఒకటి కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. అందుకు నీకంటే ముసలవాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా అని అడుగుగా యేసులను ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత చదవమ్మా. శరీరం ప్రకారంగా మనం ఇప్పుడు ముందే జన్మించాం. శరీర ప్రకారంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. నేను మీరు కొత్తగా జన్మించవాలని మీరు ఆశ్చర్యపడవద్దు. ఒకటి క్లారిఫికేషన్ చేస్తున్నాను ఇక్కడ. గాలి నాకు ఇష్టమైన చోట విసురుతుంది, దాని యొక్క శబ్దాన్ని వింటాం. ఎక్కడి నుంచి వచ్చిందో మనకి కనుక ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా అలాగే ఉన్నాడు. నేను ఇంత క్రితం దేవుడు నమ్ముకోకముందు ఇలాగే ఉన్నాను, దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా ఇలాగే కనబడతాను. కానీ ఏం జరిగింది? నాలో మార్పు కలిగింది. గాలి మన కంటికి కనబడదు, కానీ గాలి ఉంది. అలాగే మన జీవితం, మన పాత జీవితం ఎలాగుంది? మన మనిషిగా తల, కాళ్ళు, చెవి, ముక్కు, శరీరం అంతా ఇలాగే ఉంటుంది. కానీ మన జీవితంలో ఏం జరిగింది మార్పు అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మనలో మార్పు కలిగింది. మన జీవితం మార్చబడింది. ఇంత క్రితం మనమే చోకులు, మనమే బూతులు, మనమే చెడ్డ పనులు, మనమే దొంగతనాలు, మనమే అన్నింటిలోనూ ముందుండేవాళ్ళమే చెడ్డ పనులు చేయడానికి. రక్షణ పొందిన తర్వాత వాళ్ళతో ఉండడానికి ఇష్టపడడం, వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడడం. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని మనమే మాట్లాడుతూ ఉంటాం. అటువంటి స్వభావం నీకు నాకు ఎలా కలిగింది అంటే ఈ దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించడం ద్వారా, ఆత్మ అయిన దేవుణ్ణి మన హృదయంలోకి అంగీకరించడం ద్వారా ఈ ఆత్మదేవుడు మన హృదయాల్లో ప్రవేశించి ఏం చేస్తున్నాడు? మనల్ని పవిత్రపరుస్తున్నాడు, శుద్ధీకరిస్తున్నాడు. ఆత్మదేవుడు మన హృదయంలో ఉంటున్నాడు. నూతన స్వభావాన్ని, నూతనమైన విధానంలో జీవించడాన్ని మనకి నేర్పిస్తున్న వాడిగా ఉంటున్నాడు. ఈ ఆత్మ ద్వారా తప్ప మనం ఎవరం కూడా దేవుని బిడ్డలుగా కనుక్కొనలేము. అందుకే దేవుని ఎరగలేమని కూడా రాయబడింది. రండి, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనం కలిసి చదువుతామండి. యేసుక్రీస్తు శరీరమే వచ్చనని, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఈ లోకానికి వచ్చాడని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఎవరంటే, ఏ ఆత్మ అయితే నమ్ముతుందో వాళ్ళు ఎవరండి? దేవుని సంబంధులు. దేవుడి లోకానికి వచ్చాడని నమ్మితే నువ్వు దేవుని సంబంధివి. ఆయన రాలేదనుకుంటే ఏ ఆత్మ అయితే యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మని మీరు ఎరుగురు. కనుక క్రీస్తు ప్రభువారి ఆత్మ ఏదో, దేవుని యొక్క ఆత్మ ఏదో, దేవునికి విరోధమైన ఆత్మ ఏదో కూడా మనకి తెలియపరచబడుతుంది. అందుకని 6వ వచనం చివరి భాగంలో ఉంది, మనము సత్య స్వరూపిమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచుల ఆత్మ ఏదో. కనుక ప్రియమైన సోదరుడా సోదరి, కనుక దేవుణ్ణి ఎరగటం ఆత్మ ద్వారా జరిగేటటువంటి కార్యముగా నీకు నేను గ్రహించాలని కోరబడుతున్నాం. ఇంకా కొంచెం క్లారిఫికేషన్ కొరకే మనం ఇంకో భాగాన్ని కూడా చూద్దాం రండి. రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమిలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడిందండి. మొదటి వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదండి. క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ యొక్క నియమం పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించింది. ఏమా రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని రాయబడిందంటే, ఎందుకంటే శరీరంగా ఉంటున్నప్పుడు నాకేముంది? శరీరం అంటే నేను పాపంలో ఉన్నాను కనుక పాపంలో వచ్చినటువంటి జీతం మరణం. ఆ మరణం నుంచి, పాప మరణ నియమాల నుంచి ఏం చేయబడ్డానండి? నేను ఇక్కడ విడిపింపబడ్డాను. యేసుక్రీస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదు. యేసుక్రీస్తునందు జీవమిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించింది. కనుక విడిపించబడ్డాం. ఆత్మ యొక్క నియమం ఏం చేసిందంటే పాప మరణ నియమాల నుంచి మనల్ని విడిపించింది. 9వ వచనం, కనుక మనము రక్షణ పొందామని చెప్పుకుని శరీరకంగా నడుచుకుంటాను అనుకోండి, నేను రక్షణ పొందాను, నేను నమ్మాను దేవుడిని, నేను యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకుడిగా అంగీకరించాను, నేను బాప్తిస్మం పొందాను, ఆత్మీయమైన బాప్తిస్మం పొందాను అని చెప్పుకొని నేను నా జీవితం మారకపోతే, మార్పు చెందకపోతే, నా మాటలో మార్పు, నా నడవడికలో మార్పు, నా చూపులో మార్పు లేకపోతే నేనెవరిని? నన్ను నేను మోసం చేసుకుంటున్నాను, లేదా దేవుడు మోసం చేస్తున్నాను కదండి. అంతేనా కదా? అంతేనా కదా? కదా మనకు తెలుసు కదా. మొదటి యోహాను పత్రికలో, మనం ఇక్కడ వద్దామండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో, అంటే మనకన్నీ తెలిసిన వాక్య భాగాలు ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇది ఒకవేళ ఎవరన్నా వచ్చిన వాళ్ళు తెలియకపోతే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా తెలియడానికి ఉద్దేశంతో ఇది మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు వచ్చినాం? మనం పాపం లేని వారు మనం చెప్పుకుని మనమే మోసం చేసుకుంటాం. కనుక మనలో సత్యం ఉండదు. నేను పాపం చేయలేదు. నేను అనుకునేవాడిని నా చిన్నతనంలో. ఒక ఆంటీ గారు ఉండేవారు, ఆమె నేను కలిసి మందిరానికి వెళ్ళేవాడు. వచ్చిన ఆయనేమో నువ్వు పాపి అని చెప్తారు. మందిరం అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఆంటీ నేను అనుకునేవాడు, నువ్వు పాపి అంటావే రెడ్డి బాబు, నువ్వు ఉన్నవాళ్ళు నాకు నేను చూసినవాడు నీ అంత మంచోడే లేడు, అలాంటిది నిన్ను పాపి అంటారేంటి బాబు వీళ్ళు అని ఆవిడనేది. మళ్ళా ఆవిడ ఇంకా ఏమనేదంటే, నన్ను పాపి అంటారేంటి బాబు, నేను అంతలాగా ఉంటానా అంటే చాలా కాముగా ఉంటుందా అంటే చాలా మంచి ఆవిడ. కనుక ప్రియమైన సోదరుడా సోదరి, ఒక దిన గ్రహింపులోనికి రాకముందు ఏమనుకుంటామంటే నేను పాపినే కాదు అనుకుంటాం. ఆలోచించు, నువ్వు పాపే కాదు నువ్వు తెలుస్తుంది. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మనం చెడ్డ పనులు చేస్తున్నామా లేదా? దేవుడు వాక్యం చెప్తుంది ఏమనంటే, పుట్టిన ప్రతివాడు పాపి, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. కనుక ప్రియమైన సోదర, అందరూ పాపం చేశారు, అందుకని దేవుని మహిమ వారికి దూరంగా ఉంది. మనం పాపంగా ఉంటే దేవుని మహిమ లేదు, దేవుని ఎరగలేదు. మన పాపాలు పోవాలంటే ఆయన దగ్గరికి రావాలా, ఆయన రక్తాన్ని ఎక్కువ కావాలా, ఆయన ఆశ్రయించాలా. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించాలా. నేను పాపిని కాదు అనుకుంటే నన్ను నేను మోసం చేసుకుంటాను.
చెప్పుకుంటున్నట్ట. ఇంకొక మాట రాయబడింది 10వ వచనంలో, మనం పాపం చేయలేదని చెప్పుకొని ఎవరిని అబద్ధికంగా చేస్తున్నావు? ఎవరినంటే దేవుణ్ణి అబద్ధికంగా చేస్తున్నావు కనుక నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇంకేం చేస్తున్నావంట? నువ్వు పాపం అని చెప్తున్నటువంటి దేవుని వాక్యాన్ని, దేవుణ్ణే ఏం చేస్తున్నావు? నువ్వు అబద్ధికంగా చేస్తున్నావు. అబద్ధికంగా చేస్తావా? ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయన కూడా లక్షణాలు కొడుకు. ఆయన న్యాయవంతుడు. నువ్వు తప్పు చేసినా కొడతాడు, నేను తప్పు చేసినా కొడతాడు, తిడతాడు, శిక్షిస్తాడు. చేసినటువంటి ప్రతి దానికి మనం శిక్ష అనుభవించవలసిందే. కనుక ప్రియమైన సహోదరుడా, నేను పాపిని కారణకుంటే నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాను? అబద్ధికంగా చేస్తున్నాను. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, పుట్టినటువంటి ప్రతి వారు పాపులుగా ఉన్నారు. పాపాలు చేసే వాళ్ళందరూ చచ్చినోడితో సహమానం. ఇటువంటి చచ్చినోడిని బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన వచ్చి మనం పొందవలసినటువంటి శిక్షణ అంతటిని ఆయన కల్వరి శిలువలో అనుభవించినాడు. ఆయన అనుభవించాడు కనుక మనం క్షమించడానికి అధికారం కలిగిన వాడిగా చేయబడ్డాడు. ఆయన అధికారం గలవాడు. ఎందుకంటే నీ శిక్ష ఆయన అనుభవించాడు కనుక, నా శిక్ష ఆయన అనుభవించాడు కనుక ప్రభువా నన్ను క్షమించంటే క్షమించడానికి ఆయన అధికారం కలిగిన వాడు. ఆయన క్షమించాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు, ఆత్మలో కార్యం జరిగించినాడు. ఇప్పుడు భౌతికంగా సాక్షిగా ఉండమని కోరుతున్నాడు. ఇందాక మనం చూస్తున్నాం 5వ వచనంలో అదే రాయబడింది. రండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయాలు మనసుస్తారు. ఎవరు? ఆత్మానుసారులు ఆత్మీయమైన అంశాల మీద మనసు ఉంచుతారు. 9వ వచనం మీ దృష్టికి ఎందుకు తీసుకుని రావాలని కోరుతున్నానంటే, దేవుని ఆత్మ, సత్య స్వరూపి అయిన ఆత్మ, ఇలాగా పరిశుద్ధాత్మ, ఇలాగా అనేక రకాలైన ఆత్మల గురించి మనం చదువుతూ ఉంటాం. ఇది ఏంటంటే దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. దేవుని నమ్ముకుంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. ఇంకా అక్కడ రాయబడింది తర్వాత కంటిన్యూషన్, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే క్రీస్తు యొక్క ఆత్మ మన హృదయంలో నివసిస్తుంది. మన ఆత్మ, చచ్చిపోయినటువంటి ఆత్మని ఈ దేవుడు ఆత్మస్వరూపిగా మన ఆత్మలను వెలిగించాడు. ఆత్మ దీపమును వెలిగించు యేసు ప్రభు పాట పాడతాం కదా. మన ఆత్మ దీపము, ఆరిపోయిన దీపం, చచ్చిపోయినటువంటి దీపం, అటువంటి దీపాన్ని ఈ దేవుడు వెలిగించినాడు. ఆత్మ దీపాన్ని వెలిగించు యేసు ప్రభు. కనుక ప్రియమైన సహోదరుడా, ఆ రక్షణ పొందడం ద్వారా మారు మనస్సు పొందినాడు. అందుకని మీకు ఇంకా కొంచెం స్పష్టంగా తెలియడం కొరకు 1 యోహాను పత్రిక, యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అండి. చివరి భాగం చదువుతామండి. చివరి ఎలాగా ఏముందండి? ఆయన ఏం చేసినాడు? ఆయన ఆత్మలో పాలు ఉంది. అందుకనే నేను పాపం చేయాలనగానే నాకు కొడుకు వస్తుంది. నేను తప్పు చెప్పాలంటే నాకు భయం ఎందుకు వేస్తుంది? ఆయన ఆత్మ నాలో ఉండి, రే నువ్వు ఏం చేస్తున్నావు? తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్తా ఉంటాను కదా. మన అంతరాత్మ, మన హృదయంలో దేవుని యొక్క ఆత్మ మనం వెలిగించడాన్ని బట్టి ఆయన ఆత్మ ద్వారా వెలిగించబడ్డా కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, నీతిమంతుడు కనుక ఆయన ఏం చెప్తా ఉంటాడు? మనకి చెప్తా ఉంటాడు అది తప్పు, అది తప్పు, అది తప్పు అని సరి చేసుకోవడానికి, క్రమపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏది మంచిదని చేయడానికి అవి దేవుడు మనల్ని ప్రోత్సహించేవాడిగా ఉన్నాడు. కనుక ప్రియమైన సోదరుడా, మీరు లేపబడిన వారైతే, చచ్చిన వాళ్ళని బ్రతకబడ్డ ఆత్మ సంబంధమైన పునర్జన్మ సంబంధమైన స్థానాన్ని పొందిన వారంగా ఉన్నాం. ఆత్మ ద్వారా, నీటి ద్వారా మనం ఏం చేయబడ్డ వారిగా ఉన్నాం. ఆత్మ ద్వారా, నీటి ద్వారా మనం బ్రతికించబడ్డ వారంగా, రక్షించబడ్డ వారంగా, వారు మనసు పాప క్షమాపణ పొందిన వారంగా ఉన్నాం. ఆయన బిడ్డలుగా చేయబడ్డ వారంగా ఉన్నాం. కానీ ఆయన బిడ్డలుగా చేయబడ్డ వారంగా
పునర్జన్మ సంబంధమైన స్థానం, బ్రతికించబడ్డ వారంగా, ఆత్మకార్యం దేవుడి యొక్క ఆత్మచేత వెలిగించబడ్డ వారంగా మనం ఈ లోకంలో నడుచుకోవాలా. ఎలా నడుచుకుంటున్నాము అని అక్కడే రాయబడి ఉంది. మనం చదువుకున్నాం కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ 3:1 నుంచి. క్రీస్తు కూడా లేపబడ్డవారైతే పైన వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కృపాక్షను కూర్చుంటున్నాడు. పైన వాటి మీద భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని చెడ్డ వాటికి మనం, పాపానికి మనం, దుర్నీతికి మనం ఏం చేయబడ్డాం? మృతి పొందినాము. విజయం క్రీస్తు కూడా దేవుని ఎందుకు దాచబడింది. మన జీవం మన జీవం ఆయన దాచబడింది. మనం చాలా ప్రొటెక్టెడ్ పీపుల్. మనంతో భద్రపరచబడేటువంటి ప్రజలం. అనాలోచితంగా అనుకోకుండా మన జీవితంలో ఏది సంభవించదు. ఎందుకంటే ఆయనలో మన జీవం ఏం చేయబడిందండి? దాచబడింది. అటువంటి భద్రత కలిగినటువంటి బిడ్డలం. ప్రభువా, నీలో నన్ను భద్రపరుచుకున్నావా, నీకు వందనాలు. చచ్చిన నన్ను బ్రతికించినావా, నీకు వందనాలు. ఆత్మదేవుడి నాలో వసిస్తున్నావా, నీకు వందనాలు ప్రభువా. ఎరిగి ఆయన ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. నాకు ఇప్పుడు ఏం చేసినావు? పాత స్వభావాన్ని తీసివేసి ఇప్పుడు నాకు ఏం చేసినావు ప్రభా? నవీన స్వభావం, నూతన స్వభావాన్ని నేను నాకు అనుగ్రహించినావా ప్రభా, నీకు వందనాలని చెప్పాలి. అదే మాట అక్కడ రాయబడి ఉన్నాయి. తర్వాత వచ్చిన చూద్దామండి, 5 చూద్దాం కదా. భూమి మీద మీ అవయవాలు, ఇంత క్రితం ఉన్నటువంటి అవయవాలు, భూమి మీద ఉన్నటువంటి మన అవయవాలన్నీ ఏంటట? అవి జారత్వం, అపవిత్రత, కామాత్రత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటన్నింటినీ చంపేయ. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాన్ని ఏంటి? ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు, నీ పొరుగువాని యొక్క గొర్రెని కానీ గాడిద కానీ వారి వస్తువులని ఏది కూడా ఆశించకూడదు. ఆశించకూడదు అంటే దొంగిలించడం కానీ ఇక్కడ ఆశ ఉండకూడదు నీకు. అవన్నీ ఏం చేయాలా? చంపేయాలా. చంపేసి ఎక్కడ ఏం చేయాలా? పాతేయాలా. అక్కడ ఏమని రాయబడుతుంది? భూమి మీద మీ అవయవాలని, జారత్వం, అపవిత్రత, కామ, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షలను చంపివేయండి. చంపేసి పాతేయండి, తిరిగి లేవనివ్వకండి. నవీన స్వభావాన్ని ధరించుకున్న వారంగా నీవు నేను ఉండాలని ఈ దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ఆలోచన చూస్తే ఇలాంటి కనుక మనకు ఉంటే, చచ్చిపోయి బ్రతికించే ప్రభు అని ఇలాంటివి ఉంటే, ఇటువంటి గుణ లక్షణాలు కలిగి ఉంటే ఏం చేయబడతాం మనం? దేవుని ఉగ్రతకు అలాంటి మీద వారికి వస్తుంది. 7వ వచనం, పూర్వం ఇలాగే జీవించాము, అలాంటి వారితో మధ్యలో జీవించాము. కనుక ప్రియమైన సోదరుడా, సోదరి, రక్షణ పొందిన తర్వాత ఏమున్నాయండి? కోపం ఉంది, ఆగ్రహం ఉంది, దుష్టత్వం ఉంది, దోషం ఉంది. ఇవన్నీ ఏం చేయాలా? విసర్జించాలా, తీసి పడేయాలా, అవి కప్పెట్టేయాలా. ఇవేం చేయాలా? విసర్జించాలా. 1, 2 విసర్జిస్తాం అంటే అవి మనకు అవసరం లేని వాటివి, అటువంటివి. కనుక మన కుటుంబ జీవితాల్లో, మన యొక్క ఇళ్లలో, మనం ఎక్కడ పనిచేస్తున్నామో ఆ పనిచేసే ప్రదేశంలో మనం ఎలా ఉన్నాం? దేవుని ఎరిగిన బిడ్డలుగా ఉన్నామా? అరే అటు క్రైస్తవుడు, అటు దేవుడు నమ్ముకున్నాడా? వాడు ఎంత క్రితంలో లేడా? వాడు పాతోడు కాదురా బాబు, మారిపోయాడా? ఎవరి గురించి చెప్తున్నాడు? నీ గురించి కాదా? నవీన స్వభావం ఇంకా నీకు రాకపోతే నీ గురించి ఎలా చెప్పుకోగలుగుతారు? ఇంకా పాత స్వభావమే, పాత అలవాట్లే, పాత కొట్లాట్లే, పాత బూతులే. రక్షణ పొందేమని చెప్పుకునే మనమే బూతులు ఆడుతుంటే దేవుడు నాన్నకి అవమానంగా ఇంకేం తీసుకొస్తాం? ఘనత తీసుకొస్తామా? మనం అమ్మగారు తిడతారు, అన్నగారు కొడతారు. ఒక దేవుని బిడ్డ ఉన్నాడు.
ఆయన హైందవ కుటుంబం నుంచి దేవుడు రక్షణ పొందిన అంత చాలా హానెస్ట్గా ఉంటాడు, చాలా చక్కగా ఉంటాడు. ఆయనతో సహవాసం ఏర్పడిన దగ్గర నుంచి నేను ఇంకా మరింతగా బలపడటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఆ బిడ్డ అంటాడు, వాళ్ళ నాన్నగారు హైందవులు, ఆయన ఇందులో పనిచేస్తూ ఉంటారు, అందులో విశ్వేశ్వర వాళ్ళ ఫాదర్ చాలా మామూలు పోస్ట్ కాదు, ఆయన చాలా ఉన్నతమైన పోస్ట్, చాలా హై లెవెల్ ఫైనాన్షియల్గా చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు ఆయన. ఎవరున్నారా ఒరే దేవుడు నమ్ముకున్నామని చెప్తున్నాడు, క్రైస్తవులు అన్నా ఎవరా క్రైస్తవులు ఎటువంటి జీవితాలను జీవిస్తున్నారా? వాళ్ళ దగ్గరే కదా ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ చెడ్డీ అన్ని ఎక్కడ చూడగలరు, అక్కడే కదా చూస్తాం. లేదు నాన్నగారు వాడు నమ్మకపోతే నమ్మకపోవచ్చు, నన్ను చూడండి నమ్ముకున్నారు. ఎవరు నిలబెడుతున్నారు? కొడుకు నిలబెడుతున్నాడు. ఏం నిలబెడుతున్నాడు? దేవుడి సాక్ష్యాన్ని నిలబెడుతున్నాడు. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా ఎంత అవమానాన్ని నువ్వు నేను తీసుకొని వస్తున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నవీన స్వభావం ఏది ఎక్కడుంది? అదే మాటలు, అదే చూపులు, అదే నడత, అదే ప్రవర్తన కలిగి ఉంటే ఏమని మనము నాకు నూతన స్వభావం ఇచ్చేసావు ప్రభువా అని ఆరాధన. దేవుడు చూస్తే పాత బతుకే, పాత మాటలే, పాత వాసన కొట్టే జీవితమే, కప్పు కొట్టేటటువంటి జీవితమే. మీ సోదరుడా, నీవు నన్ను మార్చేసావు ప్రభువా అని చెప్పేసి పాత స్వభావంతో పాత రోత బతుకుతూ ఉంటే ఆయన అటువంటి ఆరాధన అంగీకరిస్తాడా? లేదు లేదు ప్రియుడా. మన అంతరంగమైన జీవితం, మన రహస్యమైన జీవితం ఆయనకి తేట తెల్లగా తెలుసు. అమ్మ చూడొచ్చు, నాన్న చూడకపోవచ్చు, తల్లిదండ్రులు చూడవచ్చు, సహోదరులు, ఫ్రెండ్స్, స్నేహితులు, ఎవ్వరికి తెలియనటువంటి జీవితం నీ జీవితం చూడు. నీ అంతరంగమైన జీవితం, దాన్ని ఒకరే ఒకరు చూస్తారు. ఆయన ఎవరంటే ఆత్మదేవుడు. ఆయన మనల్ని ఎరిగినవాడు, అన్ని కోణాల్లోనూ మనల్ని చూసేవాడు. ఆయన ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన చూస్తున్నాడు. చూసి ఏం చేయాలని కోరుతున్నాడు? అలాగే విడిచిపోయాలని కోరుతున్నాడా? అలాగే భ్రష్టులుగా ఉండాలని కోరుతున్నాడా? అటువంటి బూతులాడేవారుగా, చెడ్డని చూసేవాడంగా ఇంకా అలాగే ఉంచాలని కోరుతున్నాడా ఈ దేవుడు? లేదే, నిన్ను బ్రతికించాలని కోరుతున్నాడు. నిన్ను బ్రతికించడానికి ప్రాణం పెట్టిన వాడు తిరిగి తిరిగి రక్షించుకుని నిన్ను తిరిగి తిరిగి అదే స్థానంలోకి వెళ్ళిపోతూ ఉంటే, చేరిపోతూ ఉంటే మళ్ళా నిన్ను బ్రతికించడా? 77 సార్లు పడిపోయినప్పటికీ తిరిగి ఏం చేస్తాడట? లేపుతాడు. 77 సార్లు అయినా పడుకుంటున్నా లేపుతాడు కదా, అంటే నేను పడిపోతా ఉంటావా? లేదు. నిలబడటానికి సిద్ధపడి, నైతికంగా సిద్ధపడి, నేను నిలబడటానికి శక్తి కలిగి నిలబడితే ఆయన సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, అంతం వరకు రక్షించడానికి నమ్మదగిన వాడు. ఎవరిని అంటే నిలబడేవాడినే, ఆయన వరకు నవీన స్థితిలో ఉండాలనుకునేవాడినే. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవా నీవు నాకు నవీన స్వభావం, గ్రీసు దేశస్తుని యూదులని ఇళ్ళని లేదు, ఎవరైనా సరే. మాట చదువుతున్నామండి, 10వ వచనం చదువుతాం. ఒక తర్వాత వచ్చిన నూతన పరచబడుచున్నా. ఒక్కసారిలోనే మార్పు రాలేదండి, నూతన పరచబడుతున్నాం దినదినానికి. అందుకనే మనకు అందుబాటులో దేవుని యొక్క శరీర రక్తాలు అందుబాటులో ఉన్నాయి. ఆ యొక్క శరీర రక్తాల్లో పాల్పొడి పొందకుండా మనం పరీక్షించుకుంటూ ఉంటాం. చేసినటువంటి పాపాన్ని క్షమించమని కోరుతూ ఉంటాం. ఆయన దగ్గర నుంచి క్రమపరచబడుతూ ఉంటాం, సరిదిద్దబడుతూ ఉంటాం, అవసరమైతే శిక్షను అనుభవిస్తూ ఉంటాం. అలాగా దేవుడు నవీన స్వభావాన్ని ఏం చేస్తాడండి? ధరించి అక్కడ సిస్టర్ కోరిక చొప్పున నూతన పరచబడుచున్న. అంటే మనం ఈ లోకంలో ఉన్నంత కాలము ఈ కంటిన్యూస్ గా జరగవలసిన ప్రొసీజర్ ఇది. నూతన పరచబడుతున్నాం దినదినానికి. ఇటువంటి నూతనమైన స్థితిలోనికి మనం వచ్చి ఆయన ఆరాధించాలని కోరబడుతున్నాం. అందుకని 11వ వచనం రాయబడింది, ఎవ్వరు భేదం లేదు. ఈ పేట ఆ పేట, ఆ ఊరు ఈ ఊరు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం, భేదమే లేదు. స్త్రీ పురుష భేదమే లేదు.
పెద్దవారు గొప్పవారని భేదం లేదు, ధనికులు పేదవారని భేదం, చదువుకోవాలని భేదం లేదు. అందరికీ దేవుడు రక్షణ ఇస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అందరిని దర్శిస్తున్నాడు, అందరిలో మార్పు తీసుకుని రావడానికి ఒకే ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన యొక్క అమూల్యమైన రక్తం అందుబాటులోనే ఉంది. ప్రభువా నన్ను క్షమించంటే క్షమించి ఆయన బిడ్డగా చేసుకుని ఆత్మదేవుడు ఆయన హృదయంలో వసిస్తాడు, నీకు నూతన స్వభావం ఇస్తాడు. నవీన స్థితిని కలిగిన వారిని ఆయన్ని ఆరాధించే వారిని చేయాలని కోరుతున్నాడు. అందుకనే సున్నతి పొందిన వారిని సున్నతి పొందదు, దేశీయని సిద్ధుడని దాసులని స్వతంత్రం లేదు, కానీ క్రీస్తే సర్వము అందరిలో. క్రీస్తే ఏంటంటే సర్వమును అందరిలో ఉన్నవాడు. ఎందరిలో? దేవుడు నమ్ముకున్న వారు అందరిలో ఉన్నవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆత్మదేవుడివే నీ నా హృదయాల్లో నివసిస్తున్నాడు. ఇటువంటి ఆత్మను కలిగి ఆత్మతోటి సత్యంతోటి నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా, నీవిచ్చిన ఆత్మ ద్వారా నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. ఆ సమరయ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ వచ్చి అడుగుతుంది, అయ్యా మేము ఆయన ప్రవక్త తెలుసుకున్నది, ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందంటారు. అంటే నీకు తెలియదు, నువ్వు ఆరాధిస్తామో తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తామమ్మా. యూదులో నుంచి రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు యూదా జనాంగంలో వచ్చాడు కనుక యూదులో నుంచి రక్షణ వస్తుంది. ఆమె అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని మేము ఎదుగుతాము. వచ్చినప్పుడు ఆయన మాకు ఏం చెప్తాడు? అన్నీ చెప్తాడు, తెలియజేస్తాడు. అమ్మా నీతో మాట్లాడుతున్నా నేనే. ఏం చేసింది చూద్దాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం 25వ వచనం 26. నీతో మాట్లాడుచున్నాను. అమ్మా 28 చదువుతాం సిస్టర్. ఏం చేసింది? కొండ విడిచిపెట్టింది. అంటే పాత జీవితాన్ని అక్కడే విడిచిపెట్టి ఏం చేసింది? ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు వచ్చింది? 12 గంటల సమయంలో వచ్చింది. 12 గంటల సమయంలో అసలు సామాన్యంగా నీటికి ఎప్పుడు వెళ్తారు? ఉదయం కదా. ఉదయం వెళ్ళి పనులన్నీ చేసుకోక ముందే నీరు తెచ్చుకుని ఇంట్లో వంట కార్యక్రమాలన్నీ చేసుకుంటారు. ఉదయం తెచ్చుకుంటారు, లేకపోతే ఎప్పుడు తెచ్చుకుంటారు? సాయంత్రం తెచ్చుకుంటారు. కానీ నీళ్ళు ఎప్పుడు వెళ్ళింది? మధ్యాహ్నం వెళ్ళింది. ఎవరు లేనప్పుడు వెళ్తుంది. ఏదో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వెళ్ళింది. 12 గంటల సమయంలో వెళ్ళింది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అటువంటి సమయంలో ఆమెను దర్శించి ఆమె తన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆమె ఎరిగింది, అంగీకరించింది. అప్పుడే తన జీవితాన్ని అక్కడే ఆ కొండను విడిచిపెట్టేసి ఏం చేసింది? ఇప్పుడు కొండ విడిచిపెట్టేసి ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏమంటుంది? ఈయన దేవుడు కాడా? ఈయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు కాదా? తను ఎవరో నాకు బయలుపరుచుకున్నాడు. నా జీవితాన్ని అంతటి బయలుపరిచినాడు. మన జీవితాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? బట్టబయలు చేసినాడు. నేను పాపిని బట్టబయలు చేసినాడు. నేను పరిశుద్ధుని కానీ నన్ను బట్టబయలు చేసినాడు. అప్పుడు నేను ఏం చేసినానంటే ఒక యవనస్తుల పుట్టులో ఆ యొక్క దైవజనుడు వర్తమానం అందిస్తే ఇది వచ్చినాడే మొదటి యోహాను పత్రికలో నాకు చూపించినప్పుడు నేను కూడా ఆయన అంగీకరించినాను. ఆ యవనస్తుల కొడుకులో దేవుని నేను అంగీకరించి ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించడానికి కోరినాను. అప్పటి నుంచి నా పాపాలు ఆయన తీసేస్తున్నాడు, నన్ను పరిశుద్ధంగా చేస్తున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. నవీన స్వభావాన్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు. పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి నవీన స్థితి ఒక్క రోజులోనే మార్పు చెందదు. ఇది దినదినానికి నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన బిడ్డగా ఆయన మార్గంలో నడవడానికి, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పిస్తున్న వాడిగా ఉన్నాడు. నేను ఎట్లా మౌనంగా ఉంటానంటే మౌనంగా ఉండలేదు. నేను ఆరాధించకుండా ఉండలేదు. ఆరాధన అంటే ఏదో ఇక్కడ సమాజంగా వచ్చి మనం అందరం కూడుకున్న సమయం కొరకే కాదు. ఆరాధన అనేది నిత్యము ఎల్లకాలం ఉండవలసిందే. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆయనను పొగడవలసిందే. మన జీవితంలో ఆయన చేసినటువంటి మీరు తలపోసుకుంటూ ప్రభువా నీకు వందనాలు. వ్యక్తిగతంగా నేను ఆరాధిస్తాను. సమాజంగా ఆరాధించేటటువంటి సమయాన్ని ఈ దేవుడు మనకు అనుగ్రహించినాడు కనుక ఈ సమయంలో దేవుడు మనకి ఏదైతే ఆయన మన జీవితంలో జరిగించినటువంటి కార్యాన్ని తలపోసుకుంటూ ప్రభువా నీకు వందనాలంటే ఈ దేవుడు మనల్ని ఏం చేసేవాడుగా ఉన్నాడండి? అటువంటి ఆరాధనను అంగీకరించేవాడుగా ఉన్నాడు. దేవుడు అంగీకరించే ఆరాధన. ఒక పని చేసుకుని ఆఫీసర్ దగ్గర తీసుకుని వెళ్తే వెరీ గుడ్, చాలా బాగా చేశావు అన్ననుకో మనకి ఏమైపోతుంది? మా బాస్ నన్ను మెచ్చుకుంటే నేను ఆనందపడిపోతానే. దేవుడు ఆరాధించే అర్పణ యథార్థమైన హృదయంతో
ఆత్మదేవుడు. సత్యం అంటే ఏంటంటే నీ జీవితంలో నిజంగా జరిగితే అటువంటి ఆరాధన దేవుడు తీసుకుని వస్తే ఈ దేవుడు అంగీకరించేవాడిగా ఉన్నాడు. ఆ స్త్రీ చెప్పింది, ఆ ఊళ్ళో కూడా చాలా మంది నమ్మారు. యేసుప్రభు 2 రోజులు ఉండమన్నారు. ఉన్న తర్వాత వాళ్ళలో ఇంకా చాలా మంది దేవుడిని తెలుసుకున్నారు. అందరూ నమ్మారు, విశ్వసించినారు. విశ్వాసం అంటే నమ్మటం. నమ్మి ఆయన విశ్వాసం వచ్చడం ద్వారా వారందరూ కూడా రక్షణ పొందినారు. కనుక ప్రియమైన సోదరి, నీ నా జీవితాలు నవీన స్థితిని చూసిన వారు, ఇతరులు దేవునికి నడిపించబడి వారు కూడా రక్షణ పొందడానికి నీవు నేను ఒక సాధనాలుగా దేవుడు ఉండాలని ఆకాంక్ష కోరుతున్న వాడిగా ఉన్నాడు. ఇటువంటి తలంపులను కలిగిన వారమై ప్రభుని ఆరాధించడానికి మనం సమయం కలిగి ఉందామండి. ప్రార్థించుకున్నాం. మా ప్రేమల తండ్రి, తగిన ప్రభా వందలు సార్. మా జీవితకాలంలో యాత్రకాలం మరొక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి ప్రభా సమాజంలో కూడి మా ప్రభు యొక్క గుణాశయలను నూతన రీతిలో ప్రచురణ చేయడానికి మా యొక్క జపా ఫలಗಳನ್ನು మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారిని సమర్పించుకోవడానికి మాకు ఇచ్చిన సమయం పరిగణిస్తున్నాను. ఈ సింహాసనం గ్రహించిన మీ ప్రతి ఆలోచన కొరకే లేక భాగం ఉంటే చెల్లించుకుంటున్నాం. మనైన ప్రభావ మీరు పరలోకంలో ఉన్నారు ప్రభావ తండ్రి. లెక్కకు మించిన దూతలు, స్వరూపులు, 24 గంటలు వారు చేసే స్థుతులపైన ప్రభావ ఆశీర్వాదం కావలసిన వాడు అయినప్పటికీ ప్రభావ వారికి అధికంగా మీ రక్తం నుంచి విమోచించబడిన వారు మిమ్మల్ని ఆత్మతో సచిపోతున్న ఆరాధిస్తుంటే ప్రభావ తండ్రి మీరు ఆకర్షిస్తూ వస్తున్నారు. అవింతైన ప్రభావ పరిమళ విశ్వాస ప్రభావ మీరు ఆకర్షిస్తూ వస్తానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా నమ్మ బ్రతుకులో కూడా తండ్రి ప్రభావ తండ్రి ఈ రీతిగా మా ప్రభుని ఆరాధించుకొని ధన్యతను పంపించడానికి స్తోత్రాలు. దాసులను పంచుకొని పత్రిక 3 అధ్యాయం 1 నుంచి 11 చదవడానికి మాకు సహాయం చేస్తూ వచ్చిన కొందరు పరోక్షంగా ప్రాముఖ్యంగా మా తండ్రి ప్రభావ తండ్రి మేము లేపబడిన వారు ప్రభా తండ్రి మా యొక్క ప్రభావ తండ్రి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాబడినట్లుగా అపరాధముల చేతులు పాపముల చేతులు ప్రభా మేము చచ్చిన వారిగా సమాధిలో ఉన్నవారు ప్రభా తండ్రి ఏ మనుషుని దృష్టిలో లేనివారు ఓ ప్రభా తండ్రి. అటువంటి మేము ప్రభా తండ్రి మా కోరికలను, మా యొక్క శరీర కోరికలను, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ జీవించిన వారు ప్రభా తండ్రి. అంతమాదిరి కాకుండా తండ్రి అధికార సంబంధమైన అధికారంలో చిక్కుబడిన వారు ఓనైనా ప్రభా ఫలితముగా మా జీవితకాలంగా తెలియదు ప్రభా మరణ భయం చేత తండ్రి పీడించబడుచున్న వారు ఫలితంగా ప్రభా తీవ్రతకు ఓ ప్రభా తండ్రి 2వ మరణానికి మేము పాత్రమైనట్టుగా ఏ ఆధారం లేకుండా జీవిస్తుండగా నిత్యనాశనకు ప్రభా మేము పోల్చుకుంటా తండ్రి ప్రభా మీరు తండ్రి పరలోకముల చిత్రం చూసినందుకే వదలాలి. మా యొక్క దీనభద్రను జ్ఞాపకం చేసుకున్నదకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఫలితంగా తండ్రి మీ ఏకైక కుమారుని ప్రభా మా కొరకు ఇవ్వడానికి మీరు ఇష్టపడినకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన అదృశ్య దైనిక స్వరూపమైన వారు ఉన్నారు. సర్వ సృష్టికి ఆది సంభూతుడే ఉన్నారు. అన్నిటికంటే ముందుగా ఉన్నవారుగా సర్వాధిపతిగా రాజుగా రాజుగా శ్రీమంతుడిగా ప్రభువును మీ కుమారుడు మా నిమిత్తమై ఈ లోకానికి కూడా తీసుకునే స్తోత్రాలు. ఆయన కూడా మీ కుమారుడు కూడా మీతో ఉండ విడిచిపెట్టుకోకూడదు భాగమించుకొనక ప్రభా తండ్రి తనకున్న ఆయనకున్న సమస్త మహిళను విడిచిపెట్టి వ్యక్తునిగా దేవునిగా ప్రభా తండ్రి మనుషునిగా తన తగ్గించుకుని ఈ లోకం వచ్చి ప్రభా మరణము చూసి ఉన్నారు. కనుకనే మా తండ్రి ప్రభా తండ్రి ఆయన మరణించడం ద్వారా మమ్మలను పాప మరణముల నీవు